నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమా అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి అతడు సినిమాకి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా వచ్చేసి అతడు సినిమా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా మనము యూట్యూబ్లో చూసినా కానీ థియేటర్లో చూసినా కానీ ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ కొట్టదు సార్. సో మరి ఆ సినిమాకి సంబంధించి అయితే ఒకసారి మళ్ళీ మనం కూడా రీమెమరీ చేసుకుందాం సార్. అది అతడి సినిమా కాబట్టి బోర్ కొట్టదు. అతడే మహేష్ బాబు. అవును. ఎందుకంటే కలేజే సినిమా ఒకప్పుడు మరి ఫ్లాప్ అయింది. అది సినిమా పాటలు అద్భుతంగా ఉంటాయి. అలాంటిది మరి అప్పుడు ఫ్లాప్ అయిన సినిమా రిలీజ్ చేస్తే కుమ్మేసింది కలెక్షన్స్. ఇప్పుడు మళ్ళీ అది అతడు రిలీజ్ థియేటర్లో బుక్ మై షో చూస్తే అసలు ఏం బుకింగ్స్ అవి. ఎక్కడ ఏ థియేటర్లో కూడా షోకి మనం మళ్ళీ చూద్దామని చూస్తుంటే అసలు బాటమ్ లైన్లో కనిపిస్తుంది. పీసీఎక్స్లో అయితే అసలు లేవు జనరల్గా. ఇక మిగతా ఏ లక్ష్మీ కళ థియేటరు వాటిలో చూస్తే అది పెద్ద థియేటరు. అక్కడ చూస్తే కింద అసలు బాటమ్ లైన్లో ఒకటో రెండో సీట్లు కనపడుతుంది ఇప్పుడు బుకింగ్స్. అంటే రిలీజ్ సినిమాకి ఎంత క్రేజా అనిపించేలాగా ఉంది అతడు. అవును సార్. ఎందుకంటే మరి అది ఆ సినిమాలో ఉండే ప్రత్యేకత అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు కూడా ఈ సినిమాకు అతడు కూడా థియేటర్లో ఒక యావరేజ్ సినిమానే. అంటే అప్పుడు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అది యావరేజ్ సినిమానే, కానీ సినిమాలో కంటెంట్ నాకు నచ్చిన సినిమా అది అప్పుడు అతడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మర్డర్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ ముఖ్యమంత్రిని మహేష్ బాబే చంపాడు అనుకోవడం అందరూ అనుకుంటారు. ఆ ఎంక్వైరీతో ఆయన పారిపోతాడు అక్కడి నుంచి. మర్డర్ అటెంప్ట్ జరిగిందో రైలు ఎక్కి వెళ్తాడు. పక్క సీట్లో ఉన్న రాజీవ్ కనకాల పోలీసులు కాల్ చేస్తే అది రాజీవ్ కనకాల దగ్గర చచ్చిపోతాడు. ఆ రాజీవ్ కనకాల ప్లేస్లో మహేష్ బాబు ఎంటర్ అవుతాడు. తప్పించుకోవడానికి కూడా ఒక మార్గం దొరుకుతుంది కథాపరంగా. పార్దు మహేష్ బాబు పాత్ర పేరు. ఆ పార్దు అనేది ఆయనకి ఎద్దనపూడి సులోచనారాయణ నవలలో పార్దు అనే నవల ఒకటి ఉంది. అలా బహుశా నేను అనుకోవడం ఆ పార్దు అని పేరు పెట్టడానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఆ నవల స్ఫూర్తి అనిపిస్తుంది. సడన్గా పార్దు అనే పేరు రాదు. పార్దు అనే పేర్లు చాలా తక్కువ. పేరు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అవును, కొత్తగా ఉంది. పార్దు అంటే పార్దుడు అంటే ఎవరు చెప్పు? శ్రీకృష్ణుడు అంటారు కదా సార్, పార్థ అని చెప్పేసి. ఆ పార్థుడు అంటే అర్జునుడు అన్నమాట. పార్థు అని ఆ పేరు చాలా తక్కువ మందికి ఉంటుంది. అవును. అట్లా మహేష్ బాబు పాత్ర పేరు పార్థు. అక్కడ ఆ సినిమాలో ముఖ్యంగా త్రిష మహేష్ బాబు రొమాంటిక్ సన్నివేశాలు కానీ, ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్, ఆ ఫ్యామిలీలో ఉండే బాండింగ్, నాజర్ గారి పాత్ర కానీ ఆ బాండింగు, ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ ఇలా చూసుకుంటే అతడిలో చాలా స్క్రీన్ ప్లే పరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మంచి గుడ్ అటెంప్ట్ చేశారు. ఎందుకంటే ఆయన మహేష్ బాబుతో ఆ సినిమా ఒక మంచి సినిమా, మంచి ప్రయత్నం చేశాడని చెప్పాలి. సార్, మన అతడు మూవీ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఓకే, ఆ సాంగ్తోనే మూవీ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఒక క్రేజ్ ఇచ్చేస్తుంది. బట్ అదంతా ఒకటి అనుకుంటే ఎప్పుడైతే మహేష్ బాబు గారు పార్దు అనే క్యారెక్టర్తో ఇంట్లోకి ఎంట్రీ అవుతారో, బట్ అక్కడి నుంచి స్టోరీ అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. అవును. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ఈయన కోసం బయలుదేరటం కానీ రావడం కానీ ఆ సన్నివేశాలు కానీ. కాకపోతే ఇప్పుడున్న 4K వెర్షన్లో కన్వర్ట్ చేసిన సినిమా ఈ సౌండ్ సిస్టమ్తో చూస్తే థియేటర్లో ఎలా ఉంటుంది. అవును, అందుకే చాలా మంది అందుకనే ఇప్పుడు ఇవాళ ఇంత బుక్ మై షో చూసుకుంటే మరి ఇంత హౌస్ఫుల్స్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 4K వెర్షన్లో మహేష్ బాబు గారి సినిమాలు కూడా లేవు. అవును. ఆయన సినిమాలు చూద్దామంటే ఫ్యాన్స్ కూడా సినిమాలు కొంచెం టైం పట్టేలా ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో రిలీజ్లు అనేవి ఒక వరప్రసాదంగా భావించాలి. ఈ సినిమా హల్చల్ చేసేస్తుంది ఖచ్చితంగా. ఇక మరి తర్వాత 14వ తారీఖు నుంచి ఇక పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా అతడు మాత్రం కుమ్మేస్తాడని అనుకోవాలి. సార్, మీకు అతడు మూవీ మొత్తంలోనే మీకు నచ్చిన సన్నివేశం ఏది సార్? మీకు మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న సన్నివేశం ఏదైనా ఉందంటారా? తనికల బర్నీతో పొలంలో ఆ పొలం తగ్గదా వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళి ఇటు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు కదా, అవన్నీ పగిలిపోతూ ఉంటాయి కదా ఇటుకలు. అది నచ్చింది బాగా నాకు. అది బాగా మిమ్మల్ని ఆ సన్నివేశం బాగా నచ్చింది. అంటే ఆడు మామూలుడు కాదు తోపు అని చెప్పడం అక్కడ అనే సునీల్ మాట ద్వారా కూడా చెప్పాడు. సునీల్తో డైలాగ్ కూడా చెప్పించారు కదా, కాబట్టి ఆ సన్నివేశం బాగుంది నాకు. ఓకే సార్, అతడు మూవీకి సంబంధించిన విషయాల్లో బుకింగ్స్ పరంగా ఎలా ఉన్నాయి అండ్ థియేటర్లో రెస్పాన్స్ అనేది ఎలా ఉంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్తే.
అంటే ఒకటి ఈ సినిమా ముగించే ముందు ఓకే సార్, అతడికి సీక్వెల్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. వచ్చే ఛాన్స్ ఉందంటారా సార్ మరి? ఉందనే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మొన్న మురళీమోహన్ గారు కూడా చెప్పారు కాబట్టి ఓకే, వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఓకే, వస్తే బాగుండును అనేసి అంటే ఒక కరెక్టే సార్, అతడు సీక్వెల్ వస్తే బాగుంటుంది అనేసి అని చెప్పారు. మరి అతడు సీక్వెల్లో మహేష్ బాబు గారు ఉంటే బాగుంటుందా లేక వేరే ఎవరైనా ఉంటే బాగుంటుందా? ఇక అతడికి సీక్వెల్ అన్నప్పుడు మహేష్ బాబు తప్పితే ఇంకెవరుంటే బాగుంటుంది? బట్ హీరోయిన్ ప్లేస్లో త్రిష గారు ఎందుకు ఉండదు? త్రిష గారు ఉన్నారు కదా. ఉన్నారా? అంటే అప్పటికి ఇప్పటికి మ్యాచ్ అవుతుంది అంటారా సార్ మరి? మ్యాచ్ అవుతుంది, ఎందుకు మ్యాచ్ అవుతుంది? ఓకే సార్, డెఫినెట్లీగా అతడుకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అనేసి అని మేము కూడా అనుకుంటున్నాము. అండ్ అతడు మూవీ రిలీజ్ అయింది కాబట్టి బుకింగ్స్ పరంగా ఎలా ఉన్నాయి, అలాగే వచ్చేసి థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది, యూత్ అనేది ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే.